న్యాయం అంటే ఏంటి సార్? అంటే ఒక మనిషి చనిపోయింది ఎలా కూడా ఇంకా డిసైడ్ చేయలేని స్థితిలో ఉన్నాము. చూడమ్మా, రెండు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఇక్కడ. వాస్తవానికి యాక్చువల్గా న్యాయం కావాలంటే ఈ జరిగిన సంఘటన ఏంటో క్లియర్గా మనకు తెలియాలి. వెంటనే ఒక సరైనటువంటి పరిశీలన జరిగి ప్రజలు కోరుకుంటుంది ఒకటే, ఇక్కడ అసలు యాక్చువల్గా ఏం జరిగింది క్లారిటీ కావాలని చెప్పేసి. అంటే పూర్తిగా అనుమానాలు ఇక్కడ ఏమొస్తున్నాయంటే ఏదో జరిగింది అంటే ఇక్కడ కుట్ర ఏదో జరిగిందని చెప్పేసి అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద స్పష్టత కావాలి. సీఎం గారు ఇప్పుడు స్పందించలేదు. ఇంత రెండు రాష్ట్రాలు కూడా కదిలిపోయే ప్రజలందరూ రోడ్ల మీద ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇది ఒక మతానికి సంబంధించిన ఇష్యూ కాదు, చూడకుండా ఇది మానవతానికి సంబంధించిన విషయం. గొప్ప మానవత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక వర్గానికి సంబంధించింది కానే కాదు. కాబట్టి ఇక్కడ హిందువులని, క్రైస్తవులని, ముస్లింలని కాకుండా మానవులందరూ కలిసి మానవత్వం కోసం. ఎందుకంటే ఈరోజు ప్రవీణ్ అన్న మీద జరిగింది, రేపు ఎవరి మీద ఈ విధంగా జరగవచ్చు. కాబట్టి నేను కోరుకుంటుంది ఏంటంటే మనం మానవత్వాన్ని మర్చిపోయాం. మత విద్వేషాలు వచ్చేసాయి. మత విద్వేషాలు పక్కన పెట్టాలి. యాక్చువల్గా మన భారతదేశం మనం నేర్పింది ఏంటంటే భిన్నత్వంలో ఎక్కువతోనే మనకు నేర్పింది. అందరం కలిసికట్టుగా ఉండాలన్నది. మనిషిని మనిషిగా ప్రేమించలేనటువంటి మతాలు మనకు వద్దు. మనకి కావాల్సిన ధర్మము మానవత్వంతో కూడిన ధర్మం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తోటి మనిషిని చూసినప్పుడు మనిషిగా చూడాలి తప్ప కులాన్ని మతాన్ని చూసే తత్వం దూరం అయిపోవాలి. ఈ మత విద్వేషాలు ఎవరైతే కల్పిస్తున్నారో అలాంటి వారిని క్లియర్గా చట్టం వారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి జరగడం రాకూడదు. ధర్మం తెలియని వాళ్ళు, మతం లేని వారు కొట్టుకొని చేస్తున్నారంటే అది వేరే విషయం. ఇక్కడ ఆధ్యాత్మికత, దేవుడు, పరలోకము అని తెలిసినటువంటి వారే ఇలా కొట్టుకొని చావడం అంటే చాలా దురదృష్టకర విషయము. నేను కోరుకుంటుంది ఒకటే, మానవులందరూ కలిసికట్టుగా ఉండాలి. తోటి మానవుని మానవుడిగా ప్రేమించేది కావాలి. ఎందుకంటే ధర్మము మానవుడి కోసమే తప్ప మనిషి ధర్మం కోసం కాదమ్మా, మన కోసమే వచ్చింది. మనము తోటి మానవుని ప్రేమించాలి. రేపు ఆ పరలోకంలో ఉంటే ఆ దేవుడు నువ్వు మనుషులతో ఎలా ఉన్నావు అని అడుగుతాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పినటువంటి ధర్మము సర్వ మానవుడు సుఖ సంతోషాలతో ఉండాలన్నప్పుడు నా వర్గమే బాగుండాలి, వేరే వర్గం తప్పుగా ఉండాలన్నది వాస్తవం కాదు. కలిసికట్టుగా ఉండాలి. అందరూ కోరుకుంటుంది ఒకటి. జరిగిందంటూ క్లారిటీ చెప్పండి. అది ఒక సంఘటన దురదృష్టకరంగా జరిగినట్టు ఒక యాక్సిడెంట్ అనుకోండి, అది దేవుని చిత్త ప్రకారంగా జరిగింది. ఒకవేళ కుట్ర కోణం కనుక ఉంటే ఖచ్చితంగా బయటికి రావాలి, న్యాయం జరగాలి. ఈ న్యాయమే ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రవీణ్ పగడాల గారు చెప్పినటువంటి ప్రతి వాక్యం కూడా ఎక్కడ మతాన్నో కులాన్నో ఉద్దేశించి ఎప్పుడూ చెప్పరు. అందరూ మనుషులమే ఐక్యతగా ఉండాలి అని చెప్తారు. కానీ అంతా ఈ రోజు వచ్చినటువంటి ఐక్యత నిరూపించారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రైస్తవులు ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి, ఎన్నో సంఘాలు, అందరూ కలిసికట్టుగా వచ్చారు. ఇక్కడ నేను ముస్లిం అయినప్పటికీ నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చాను? మానవత్వం. వ్యక్తిగతంగా ప్రవీణ్ పగడాల చాలా గొప్ప వ్యక్తి. చూడండి, మాట్లాడే విషయంలో పొరపాటు జరగవచ్చు, నాతో తనతో ఎవరితోనో పొరపాటు జరగచ్చు. కానీ వారిలో గొప్ప విషయం ఏంటంటే వారు ఒకసారి ముహమ్మద్ ప్రవక్త నుంచి ఏదో అన్నారు. అన్నప్పుడు ఆ తరుణంలో ప్రజలు వాయిస్ రేస్ చేస్తే క్షమాపణ కోరారు బహిరంగంగా. క్షమాపణ కోరడం అనేది మానవత్వానికి, ఒక మెచ్యూరిటీకి ఒక గుర్తు. అంత గొప్ప ఇది లాస్ట్ మంత్ జరిగిన సంఘటనే. వారు బహిరంగంగా వచ్చి క్షమాపణ కోరాను అని చెప్పేశారు. చాలా గొప్ప విషయం. దాన్ని మనం ఆహ్వానించాలి. ఇలాంటి వ్యక్తులు మన సమాజానికి అవసరము. మనం కోల్పోయిన చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఫైనల్లీ ప్రభుత్వాలకు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సోదరులందరికీ అసలుకి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజానికి, ముఖ్యంగా ప్రభుత్వానికి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. దయచేసి మీరు ప్రజలు ఎన్నుకోబట్టేటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజల పక్షంలో మాట్లాడండి. విచ్ఛిన్నం చేసే విధంగా, వర్గీకరణ చేసే విధంగా దయచేసి ప్రభుత్వం నుండి కొంతమందికి నా మాటలు వింటున్న వారికి తెలుసు ఎవరి విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి సూటిగా నేను చెప్పాలనుకున్నాను, దయచేసి ప్రజల పక్షం నిలబడండి, ఒక వర్గం పక్షం నిలబెట్టకూడండి. డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వారిని తరిమి కొట్టేశాం. ఇక వద్దు. మన భారతదేశంలో డివైడ్ అండ్ రూల్ పాలసీ వద్దండి. కలిసికట్టుగా సంక్షేమ రాజకీయమే కావాలి తప్ప మత రాజకీయాలు మనకు వద్దని ప్రాధాన్యపడదు. రెండు చేతులెత్తి దండం పెట్టి నేను చెప్తున్నాను ఏంటంటే ప్రజల కోసం నిలబడండి. ఇలాంటి కూడు మనకొద్దు. ప్రజల్ని విడగొట్టి ప్రభుత్వం, అధికారము, ఇలాంటి సంపద మనకొద్దు. మనకి ప్రభుత్వం కోరుకుంటుంది, ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలైనా దేశ ప్రభుత్వం కోరుకుంటుంది అంటే ప్రజల కోసం నిలబడండి, సంక్షేమం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మరణం ఉంది, ప్రతి ఒక్కరికి మనం ఆధ్యాత్మికులం. చనిపోయిన తర్వాత అక్కడ సమాధానం చెప్పాలి కదా. కర్మఫలం అంటాం, ప్రతి కర్మకి ఫలం అనేది మంచి చెడు కర్మలకి. మరి అక్కడ నిత్య మరణం ఉంది, స్వర్గ నరకాలు ఉన్నాయి. దానికి భయపడాలంట నేను. ఏ అధికారం శాశ్వతం కాదు కదమ్మా. కాబట్టి అందరూ కలిసికట్టుగా మానవత్వం లేని మతం మనకొద్దు. నేను సైతం సమాజం కోసం, ప్రతి వ్యక్తి సమాజం కోసం ఆలోచించాలమ్మా. చూస్తున్నాం కదా, ప్రవీణ్ పగడాల చనిపోలేదు, భౌతికంగా మా మధ్య దూరమైన తను ఇచ్చినటువంటి ఉన్నాయి. వాళ్ళ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ టైంలో మాట్లాడించకపోవచ్చు మిమ్మల్ని, కానీ తప్పడం లేదు. అంటే ఏం చెప్పారు? అయితే ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే తండ్రిని కోల్పోయినటువంటి బాధలో కుమార్తె ఉంది. మరోవైపు తమ కుటుంబానికి అండగా ఉన్నామంటూ వేలాది మంది ఇక్కడ క్రైస్తవ సోదరులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఒక హ్యూమానిటీలో ఆలోచించి అసలు ఏం జరిగింది ఏంటి, ఈ రోజున ప్రవీణ్ పగడాలకి జరిగింది, రేపు మాకు జరగదన్న గ్యారెంటీ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగింది ఏంటి అనేది
బయటికి చెప్పాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు విజువల్స్లో. ఎంతో మంది వేరు ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. చివరిగా